వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. మధ్యాహ్న పథకంలో వంట మనిషిని తొలగించటం అమానుషం. తొలగించిన మహిళను విధుల్లోకి తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబుకు వినతి. రైస్ మిల్లుల ఎదుట ఆందోళన చేపట్టిన రైతులు. ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ కోదాడ నల్గొండ రహదారిపై రాస్తారోకో. జగన్ వారి కుటుంబంపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీకి వినతి పత్రం అందజేసిన వైసీపీ నాయకులు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న పథకంలో వంట మనిషిగా పనిచేసిన దళిత కులానికి చెందిన పనుల సువర్ణ, కమల మనెమ్మలను అకారణంగా తొలగించడం అమానుషమైన చర్య అని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి కృష్ణ దుయ్యబట్టారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలు సువర్ణ, దళిత్ క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులు మేజర్స్లతో కలిసి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ మాట్లాడారు. మంత్రి శ్రీధర్ బాబు దళిత మహిళను విధుల తొలగింపుపై పునరాలోచన చేసి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అలా భార్యను తీసుకొని సరుకులన్నీ కొనుక్కొని జీవులో పెట్టుకొని వచ్చి కట్టుకునే బట్టలు కూడా లేవయ్యా, అన్నీ కాలిపోయింది. బాగా సాయం చేసాడు. అయితే అప్పుడు డిగ్రీ చేసాడు, టీసీలు కూడా కాలిపోయినాయి. ఇక అట్లనే ఉందయ్యా. ఉండి మాట్లాడాలని ఊళ్ళో పోటీ అత్తరు కదా మైకులు పట్టుకొని సాయం చేసిండు అని అంటే వాళ్ళు పిలవక ముందే నేనే పోయిన పది పోయి పుట్టమని. నాకైతే ఇల్లు కాలిపోయినా కూడా ఓదార్పి అప్పటికి తాగుదామంటే గంజి కూడా లేదు. నాకు బియ్యం బస్తాలు కోన్ గింజల కాంచెలు పట్టుకొచ్చింది. నాకు బాగా సాయం చేసిండు. నా ఇద్దరు పిల్లలకు పెళ్లిలో కూడా కొంత ఇచ్చిండు. మళ్ళా ఈ కళ్యాణ లక్ష్మి పథకం ఒక నెల లోపట్లనే తిరిగి స్టార్ట్ చేసిండు. మంచి అయిన మదన్న చాలా నన్ను చీర తీసుకున్నాడని మాట్లాడితే ఈ ఎలక్షన్లో ఇక శ్రీధర్ బాబు గెలిచిండు, ఓట్లు అయిపోయినాయి. అందుకే మాట్లాడుతున్నా. నా పని మాకు కావాలి అయ్యా శ్రీధర్ బాబు. అయ్యా సారు, మా పని మాకు కావాలనయ్యా. కొంచెం అప్పులు ఉన్నాయి నాకు, కూలి చేసుకుంటానికి నాకు సీత కాదు. మాట్లాడినందుకు కుట్ర పెట్టుకుని నా పని దూరం చేయకుండా అయ్యా దండం పెడతా. మాకు ముగ్గురు నాతో పాటు ఇంకో ఇద్దరు నష్టపడ్డారు. వాళ్ళు నువ్వు మాట్లాడినందుకు మాది పోయిందని వాళ్ళు నన్ను గుంపిస్తాను రోజు. అప్పీల్ చేస్తూ ఉన్నాం. అందులో ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఈయన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, మంత్రి కూడా. ఆయన ఊళ్ళో పనిచేసేటువంటి ముగ్గురు మాల మహిళలను ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు వంట చేసి పెట్టేటువంటి ఉద్యోగం. అది చిన్న ఉద్యోగము, నెలకు 500 నుంచి మొదలుకుంటే ఇప్పుడు పెరుగుతూ 3,000 కోసం చెప్పి బాధ్యతగా చెప్పడం జరిగింది. అయితే గతంలో ఒక 7 సంవత్సరాల క్రితము ఆమె ఇల్లు కాలిపోయినప్పుడు చెప్తాం. అట్లా కాని పక్షంలో మీరు కూడా ఒక రాజకీయ కుట్రలో భాగంగానే మేము అనుకుంటాము. అట్లా అనుకోవద్దని చెప్పి మేము మిమ్మల్ని అప్పీల్ చేస్తాము. ఎందుకంటే మీరు పార్టీలు మారకుండా ఒకటే పార్టీలో ఉన్నారు. ఆమె కూడా సాయం చేసిన వ్యక్తికి ఓటేయకుండా మీకు ఓటేసిందంటే అది మా గొప్పతనం. మాల గొప్పతనం ఏంటంటే మేము కమిట్మెంట్ ఉన్నాం కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన విషయం దుద్దిల శ్రీధర్ బాబు గారు మర్చిపోతారని చెప్తా ఉన్నాం. మేము ఓట్లాడడం పాపమా మీకు? ప్రజాపాలనలో మమ్మల్ని ఇట్లా ధ్వంసం చేస్తూ ఉంటే మేము ఎట్లా ఇది ప్రజాపాలన అవుతుందో మరి ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. చిన్న ఉద్యోగస్తుల మీద మీరు రక్ష కట్టుకొని సాధించేది ఏముంటుంది? కనుక మేము ప్రజలు మార్పు కోరుకున్నారు, కానీ ఇట్లాంటి మార్పు కోరుకోలేదు. ఇట్లాంటి మార్పు కోరి మేము సువర్ణ అనేటి ఈ మహిళ మంత్రి నియోజకవర్గంలో ధన్వాడ గ్రామంలో స్కూల్లో ఒక కుక్కుగా పనిచేస్తుంటే ఈమె ఇల్లు కాలిపోయిన కార్యక్రమంలో ఒక దుద్దిల శ్రీధర్ బాబు గారు వారి సౌహృదయంతో ఆలోచించి ఈ కుక్కు పట్ల మీరు సదుద్దేశంతో ఆలోచించి తిరిగి ఈ కుక్కు ఉద్యోగం ఇప్పిస్తారని మేము సభాముఖంగా మిమ్మల్ని కోరుచున్నాం. అదే కాకుండా మీకు ఎంతో సహాయ సహకారంగా ఉండాలని ఆశిస్తూ ఈరోజు ఈ తీసివేసిన మహిళలకు మీరు తిరిగి
వారి ఉద్యోగం వారికి ఇప్పిస్తారని ఆశిస్తూ మీకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మిర్యాలగూడలో రైస్ మిల్లుల ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ కోదాడ నల్గొండ రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. రైతుల ఆందోళనతో రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైస్ మిల్లర్స్ సిండికేట్గా ఏర్పడి ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ ఆరోపించారు. మద్దతు ధర కల్పించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న కేసీ గారితో ఎమ్మెల్యే గారు మీటింగ్ పెడితే నిన్న ఏం చేసిందంటే 2250 2300 నిన్న అది కేసీ గారు దృష్టికి బాగానే ఎమ్మెల్యే గారు దృష్టికి బాగానే ఇట్లయితే రైతులు నష్టపోతారని చెప్పేసి కేసీ గారితో మీటింగ్ పెట్టి 2400 రూపాయలకు తక్కువ కొనొద్దు అనేది మిల్లర్స్కి అందరికీ ఇన్ఫర్మేషన్ పంపించాడు. అయినాక సగా నిన్న ఒడ్లు అట్నే ముంచి ఇవాళ సగా 2350 2320కి కొంటుంటే ఎమ్మెల్యే గారు వచ్చి కాంటాక్ట్ బండ్ల మీద సిటీలు తీసుకుని 2320 2330 రూపాయలకే ఉంటాగానే ఆ సిటీలు తీసుకొని మళ్ళీ పోయి 2400 చేసి వచ్చిండు ఆదిత్య మిల్లులో. ఈ మైసూరు మిల్లు కాడికి వస్తాయనే వీళ్ళు గేట్లు తీయట్లేదు, మేము మాకు ఖరీదు లేదు, అది జేసీ గారు చెప్పండి ఖరీదు లేదంటారు. మళ్ళీ జేసీ గారు ఇక్కడ వెళ్ళిపోగానే వీళ్ళు మళ్ళీ 2300 2250కి కొన్నామని వీళ్ళ రైతులు దోపకం, అది మిల్లర్స్ దోపకం. ఇది రైతులకి యూనిట్ లేక మిల్లర్స్ దోషిస్తున్నారు, రైతుల్ని అన్యాయం చేస్తారు. వీళ్ళు పెట్టిన పెట్టుబడి సాగెళ్తలేదు రైతులకి. ఇది మా అధికారులు మా అందున దయ ఉంచి మిల్లర్స్ మీద దౌర్జన్యం చేసి దాన్ని ఒప్పించేది నేను కోరుతున్నాను. ఎవరో ఒక్కలే మాట్లాడారమ్మా. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే 2400కి రూపాయలు తక్కువ, ఒకవేళ ఏమైనా క్యాన్ ఉంటే 10 రూపాయలు 5 రూపాయలు 2400 తక్కువ అసలు ఎప్పుడైనా  తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే కుల గణన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫీజుల పోరు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కుల గణన ద్వారా బీసీ విద్యార్థులకు ఉద్యోగాలు, ఫీజు రియంబర్స్మెంట్, రాజకీయం మరెన్నో రకాలుగా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. Yes, yes.
రాజకీయ నాయకులందరూ కూడా ఈ మధ్యకాలంలో తరచూ ఒక మాట చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం, అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం మేము రెడ్డుకు రాస్తున్నామని చెప్తున్నారు. అంటే ప్రభుత్వాలు ఏమో తేడా చేసి ప్రతిపక్షాలు రెడ్డుకు రాస్తున్నామని చెప్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు పోలీసులు ఏదైనా తేడా చేసినా, ప్రభుత్వం ఏమైనా చేసినా, ప్రభుత్వ అధికారులు ఏదైనా తేడా చేసినా మేము రెడ్డుకు రాస్తున్నామని చెప్తున్నారు. రెడ్డుకు వాళ్ళే కాదు, విద్యార్థులు మీరు కూడా రాయాలి. మీ జీవితానికి, మీ భవిష్యత్తుకి, మీ చదువుకి ఎవరైతే ఆటంకం కలిగిస్తున్నారో వాళ్ళందరి పేర్లు మీరు రెడ్ బుక్ మెయింటైన్ చేయాలి. ఆ రెడ్ బుక్ లో పేరు రాసిన దాని ప్రకారం మీ జీవితాలకు ఎవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ మీకు ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఓటు హక్కు ద్వారా మనం మీకు ఇచ్చే అతిపెద్ద ఆయుధం ద్వారా వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్యార్థులారా మీరందరూ కూడా మీకు ఏ ప్రభుత్వాలు, ఏ నాయకులు మీకు అన్యాయం చేస్తున్నారో వాళ్ళందరి పేరు కూడా ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. మీరు రెడ్ బుక్ మెయింటైన్ చేయండి, ఆ రెడ్ బుక్ లో రాయండి, వాళ్ళందరూ చూడండి. మీకు ఓటు అనే అధికారం వచ్చినప్పుడు, ఆయుధం వచ్చినప్పుడు ఆ ఆయుధం ద్వారా వాళ్ళకి సరైన సమాధానం చెప్పండి. లేకపోతే ఈ మధ్య గత 2 శంషాబాద్ మండల పరిధిలోని మదన్పల్లి గ్రామం పాత తాండా సర్వే నంబర్ 50/2, 50/3, 50/4, 50/5, 50/15లో సుమారు 25 ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం కోడావత్ కుటుంబ సభ్యులకు పాస్బుక్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క భూమిని శంషాబాద్ వైస్ ఎంపీపీ మోహన్ నాయక్ తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని కోడావత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సర్వే నెంబర్లో 560 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే కేవలం 190 ఎకరాల భూమిని పట్టాలుగా విక్రయించారు. మిగిలిన 370 ఎకరాల ప్రభుత్వ కబ్జాకు గురైన అధికారుల చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలని అధికారులను కోరారు. ఏంటంటే మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్. కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా పోలీస్ నాట్ ఇంటర్ఫేర్ సార్. నేను ఇచ్చిన కూడా రాత్రి 6:30కు వచ్చి భాస్కర్ ఎస్ఐ సార్ వచ్చి తాళాలు పలగొట్టి లోపలిపోయి మొత్తము మా సీసీటీవీ కెమెరాలు కానీ దానికి అన్ని పలగొట్టడానికి ప్రయత్నించడం. అంతలో మా ఫోటో చూసి ఏంది ఎక్కడ వచ్చారు ఏందని అడగగానే మా ఆడవాళ్ళు వచ్చినా కూడా ఆడవాళ్ళకి అహంకారంగా మాట్లాడదాము. మా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఏంది అంత నెట్టడము చేయడము ఈ ఎంతవరకు నేను అర్థం కాలేదు సార్. చెప్పండి, అక్కడ చేస్తారు ఎంఆర్ఓ గారు ఎవరు ఫిజికల్ పొజిషన్ ఉన్నారు, ఎవరు అక్కడ ఫిజికల్ పొజిషన్ ఉన్న వాళ్ళకి మీరు కాల్ చెప్పించారు. అదే చెప్తున్నాము. మీరు 2-3 ఇంపార్టెంట్ పర్సన్స్ మోహన్ మీ పాయింట్స్ ఎంపీటీసీ మళ్ళీ సర్పంచ్ అయ్యారు. మాకేమో ఏం చేసినాడంటే మేము ఆయన వచ్చి పొలం మీద వచ్చేమో అంత కబ్జా చేసుకొని మీరు వెళ్ళిపోవడమా ఎవరని కొట్లాడు పెడుతున్నాడు. అంటే మా పొలం అన్న ఇవి ఎవరిది కాదని మేము కూడా గొడవ పెడుతున్నాం అంతే సార్. కానీ పొలం కావాలి, ఇంకేంలో మా పిల్లలకు కబ్జా కావాలి, పొలం కావాలి అంతే సార్. ఇంకే కొట్టడా లేవు, ఏం పీకులాడు ఏం లేవు సార్. అవి పొలమే కావాలి సార్ అంతే. మాకు అంతమంది ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు సార్, ఎక్కడికి వెళ్ళిపోతారు. పొద్దులు అల్లే వచ్చినారు, మాకు తిప్పలు పెడుతున్నారు సార్ అంతే సార్. ఎవరు లేరు సార్ అంతే సార్. మేము కబ్జా చేసుకొని అంత పిల్లలు ఉన్నారు సార్. మరి మేము ఎక్కడ బతకాలి, ఎక్కడ పోవాలి? మరి ఇల్లు కట్టుకొని మేము తిని
జగనన్న ప్రభుత్వంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఏ పార్టీ కార్యకర్తలపై కూడా అక్రమ కేసులు పెట్టలేదని బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీడియా సమావేశంలో తెలిపారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి హింసించవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన వారి కుటుంబ సభ్యులపైన అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని మేరుగు నాగార్జున, బాపట్ల వైసీపీ ఇన్ఛార్జ్ కోన రఘుపతి, అద్దంకి ఇన్ఛార్జ్ చిన్న హనిమిరెడ్డి వైసీపీ నాయకులతో కలిసి బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడికి వినతి పత్రం అందజేశారు. సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు, దౌర్జన్యాలు భయపెట్టడం జరుగుతూ ఉన్న నేపథ్యంలో మా ప్రీతమ నాయకులు పార్టీ అధ్యక్షుల వారి యొక్క ఆదేశం మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ఎస్పీలకు ఈరోజు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తల మీద అనవసరమైన కేసులు పెట్టొద్దు, వాళ్ళ మనోధైర్యం కల్పించే విధంగా ఉండాలి, కానీ వాటిని భయపెట్టో లేకపోతే వాళ్ళని తీసుకెళ్లి చిత్రహింసలు కొన్ని చోట్ల చేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు నాతో పాటు మా నాయకులు రఘుపతి గారు, హనుమిరెడ్డి గారితో పాటు మిగిలిన నాయకులందరూ తీసుకొని వచ్చి ఎస్పీ గారికి రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో పరిపాలన చూస్తూ ఉన్నాం. తదనుగుణంగా ఈరోజు ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, ఎక్కడన్నా చిన్న పొరపాట్లున్నా, అనీజీనెస్ ఉన్నా వాటిని రెక్టిఫై చేయమని అడగటమే కానీ ఏదో కక్ష సాధింపు చేయాలని మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చేయలేదు. అలాంటివి ఈరోజు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని సాధ్యమైనంత మేరకు రూపుమాపాలని, లేకపోతే రాబోయే రోజుల్లో తప్పకుండా అన్ని ప్రతిఘటనలు ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు అందరు ఎస్పీలకి రిటర్న్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సోషల్ మీడియా కార్యకర్తల మీద అన్యాక్రాంతంగా కేసులు పెట్టొద్దు, భయపెట్టొద్దు, దానికి పూర్తిగా పోలీసు వారు సహకరించాలని చెప్పేసి చెప్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మధ్యాహ్న పథకంలో వంట మనిషిని తొలగించటం అమానుషం. తొలగించిన మహిళను విధుల్లోకి తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబుకు వినతి. రైస్ మిల్లుల ఎదుట ఆందోళన చేపట్టిన రైతులు. ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ కోదాడ నల్గొండ రహదారిపై రాస్తారోకో. జగన్ వారి కుటుంబంపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడికి వినతి పత్రం అందజేసిన వైసీపీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.